మామిడి రైతులకు సబ్సిడీ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీ అధినేత అయిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్ సందర్శన తర్వాత అధికార కూటమికి ఆయన పార్టీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ రెడ్డి వెళ్లిన తర్వాతే ఏపీ ప్రభుత్వం కిలోకు ₹4 సబ్సిడీ ప్రకటించిందని వైసీపీ వాళ్లు మీడియాలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం మొదలుపెట్టారు. అది నిజం కాదని ఖండించేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఆ విషయంలో జనసేన, బీజేపీ పెద్దగా పట్టించుకోకపోయినా టీడీపీ మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతోంది. దాంతో వైసీపీ మరింత జోరు పెంచుతోంది. టీడీపీ ఇంతకాలం మామిడి రైతులను ఎలా మోసగించింది, జగన్ రెడ్డి వెళ్లి వచ్చిన తర్వాతే ఎలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది, ఎక్కడికక్కడ జనానికి వివరిస్తోంది. టీడీపీ ఇప్పుడు సొంత మీడియాతో వైసీపీకి కౌంటర్ ఇచ్చే పనిలో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ సానుభూతి పరులైన రైతుల వద్దకు వెళ్లి జగన్ రావటం వల్ల తమకు సబ్సిడీ పెరగలేదని వారితో చెప్పిస్తోంది. పైగా జగన్ వచ్చి వెళ్లిన తర్వాతే మామిడి రైతులకు ధర పెంచారన్న వాదనను కూడా రైతులు ఖండిస్తున్నారు. అదంతా ఒక సెటప్ అని వైసీపీ వాళ్లు సెటైర్లు వేస్తోన్న మాట నిజం. ఏది జరిగినా రైతుల మంచికే అయినప్పటికీ ఇది రెండు పార్టీల మధ్య వివాదంగానే కనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే జగన్ రెడ్డి వెళ్లడానికి ముందు మామిడి రైతుల కష్టాలపై మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివార్చింది. ప్రసార మాధ్యమాల్లో ఊకదంపుడుగా ఊదరగొట్టేసింది. జ్యూస్ ఫ్యాక్టరీల యజమానులు మామిడికాయలను కొనటం లేదని, తోతాపురి మామిడి పండించిన రైతులు విపరీతమైన నష్టాల పాలవుతున్నారని ససాక్షంగా కథనాలు వచ్చాయి. రోజుల తరబడి ఫ్యాక్టరీల దగ్గర రైతులు పడిగాపులు పడుతున్నారని కూడా వాళ్లే లెక్కలు చూపించారు. కిలో ₹2 అడుగుతున్నారని, ఎక్కువ రోజులు ఫ్యాక్టరీల బయట వేచి ఉండటం వల్ల ట్రాక్టర్ అద్దె తడిసి మోపెడవుతోందని మీడియా విశ్లేషించింది. ఫ్యాక్టరీల ఆగడాలను, రైతుల వెతలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను వెతికేందుకే జగన్ రెడ్డి బంగారుపాళ్యం వెళ్లారన్నది నిజం. కాకపోతే టీడీపీ తెలివిగా దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముందే కిలోకి ₹4 సబ్సిడీ ఇచ్చి కిలో ₹8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీల వారిని ప్రభుత్వం నిర్బంధించి ఉంటే రోజుల తరబడి మామిడికాయలను ట్రాక్టర్లలో పెట్టుకొని నిరీక్షించాల్సిన అవసరం ఏముందన్నది సగటు మనిషి అడుగుతోన్న ప్రశ్న. 2-3 వారాల పాటు చిత్తూరు మామిడి రైతులు నానా తంటాలు పడి లక్షల రూపాయలు నష్టపోయి చివరకు నిరాశతో చెట్లను కొట్టేసిన తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డిపై ప్రభుత్వ పెద్దలు, టీడీపీ శ్రేణులు తిట్ల దండకం అందుకుంటున్నారని వైసీపీ గుర్తు చేస్తోంది. పైగా నెల రోజులుగా మామిడి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు మాత్రమే ప్రభుత్వం 200 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో ₹4 సబ్సిడీ అందిస్తామని ప్రకటిస్తోంది. మరి అది జగన్ రెడ్డి పర్యటన తెచ్చిన మార్పు కాదా అన్నది వైసీపీ వాళ్ల సూటి ప్రశ్న. ఇందుకు టీడీపీ సమాధానం ఏంటో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.